ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పెదవడ్లపూడిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలోని శ్రీ స్వామివార్ల గ్రామోత్సవం జరిగింది. గ్రామ ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాది మాదిరిగానే శ్రీకృష్ణదేవరాయ కాపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఒక వాహనంపైనే మల్లేశ్వరుని, వేణుగోపాల స్వామివార్ల ఉత్సవమూర్తులను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత శివాలయం వద్ద అర్చక స్వాములు గంగా భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వరుని నంది వాహనంపై అధిష్ఠింపజేసి అనంతరం వేణుగోపాల స్వామివారి దేవస్థానం వద్ద రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారిని గరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ కాపు కమిటీ ప్రతినిధులు లింగినేని బ్రహ్మం, శివానంద స్వామి, సుందర్రావు, సుబ్బారావు, హేమంత్, నరేంద్ర, మోహన్ సాయి, భరత్, యోగి, శివ, రాఘవయ్య, శ్రీనివాసరావు, చింతల రాంబాబు, సోమిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానము మరియు శ్రీ వరద వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో నాయుడు సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్న శ్రీరామనవమికి ఉత్సవం జరుపుకుంటున్నారు. ఉదయం పూట శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకములు, అలాగే శ్రీ వరద వేణుగోపాల స్వామి వారికి అక్కడ తులసి బాలలతోటి తులసి పూజ అర్చన కూడా జరిగినది. అలాగే సాయంకాలం పూట గ్రామోత్సవం కూడా జరిగినది. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవా సమితి వారు ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ముందు అందరూ ఇటు చూడండి. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ప్రతి వాడవాడలోనూ ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుంటారు. ఒక ఊరిలో, ఒక పట్టణంలో, ఒక నగరంలోనే కాకుండా యావత్ ప్రపంచమందు ఏ పండుగ చేసుకోరు, శ్రీరామనవమి అట్లా చేసుకుంటారు. ఎందుచేతంటే శ్రీరామనవమి ఆ కోదండ రామచంద్ర ప్రభు పుట్టిన నక్షత్రము, కళ్యాణ నక్షత్రం ఒకటే కనుక ఈ రంగరంగ వైభవంగా ప్రతి చోట వాడవాళ్ళు చేసుకున్నారు. ఇది ఈ గ్రామం పెదవడ్లపూడి గ్రామం నందు సువచ్చల సమేత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం నందు మరియు గంగా భవాని మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము ఇదే విధంగా నాయుళ్ళ సేవ రంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరియు పండుగ పర్వదినాల్లో శ్రీరామనవమి, ఉగాది మొదలగు పండుగలో ఇదే విధంగా గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ 50 మంది గ్రామ ప్రజలు చేయూతనిచ్చి వారి సహకారం చేయొచ్చు రంగరంగ వైభవంగా ఈ నగరోత్సవం జయప్రదం చేసినారు. కావున భక్తులు 50 మంది స్వామివారి సేవలో పాల్గొని సమస్త మంగళాలు పొందినారు. శుభం భూయా శుభస్తు, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. భక్త మహాశయుడికి విజ్ఞప్తి. గత 100 సంవత్సరాల పూర్వీకుల నుండి కూడా ఈ నాయుళ్ళ సేవా సమితి కుటుంబాలు మొత్తం కూడా ఈ యొక్క శ్రీరామనవమి పండుగ సందర్భంగా రంగరంగ వైభవంగా పెదవడ్లపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా వేడుకగా చాలా బ్రహ్మాండమైన ఊరేగింపుతో చేయుచున్నారు. కాబట్టి ఈ యొక్క ఊరేగింపులో ఈ కుటుంబాలు మొత్తం సహాయ సహకారాలతో ఈ యొక్క శ్రీరామ పండుగ ఎంతో ఘనంగా గ్రామోత్సవాలకు బయలుదేరిన కావున వారిని, వారి కుటుంబాలని వేణుగోపాల స్వామి వారు, గంగా బ్రహ్మరాంబ వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వాళ్ళకి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ స్వామివార్ల గ్రామోత్సవం జరిగింది.
మేళ తాళాలు, విచిత్ర వేషధారణలు, కోలాటం, డీజే సౌండ్స్ మధ్య ఉత్సాహంగా గ్రామోత్సవం సాగింది. ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకురాలు పాతూరి సుధారాణి, మందిరం గోమాత గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, రాధిక దంపతులు, నాయకులు గడ్డిపాటి సాంబశివరావు, అన్నే శరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వామివారికి చందనోత్సవం, స్వామివారిని రాములవారు, లక్ష్మణులు, సీతాదేవి వీరిని ఊరేగింపు జరగడం జరిగింది. ఆ సందర్భంగా కోలాటం, అమ్మవారి వేతాళ వేషము, ఇవన్నీ కార్యక్రమాలు, బాకాలు వీటితో ఊరేగింపు పెద్ద గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చిన కలిసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుగుతాయి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ సాయంత్రం సత్య షిరిడి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఊరేగింపుతో సాయిబాబా మరియు సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి పెద్ద ఊరేగింపుతో ఉత్సవంతో బయలుదేరారు. మరి ఇది చందనోత్సవం. ఈ చందనోత్సవంలో మరి ఒకప్పుడు అందరూ హిందూ ముస్లిం అంతా సఖ్యతతో ఉండాలని పెట్టిన ఇది, దాన్ని ఇవాళకి మనం కంటిన్యూ చేస్తున్నాము. మరి చందనోత్సవం తర్వాత ఈ తప్పెట్లు, కోలాటం, కాంతార నృత్య ప్రదర్శన అది చాలా బాగా వచ్చిందండి. పిల్లలు కూడా చక్కగా చాలా బాగా కోలాటం చేశారు. ఇది ఎంతో చాలా వైభవంగా జరుగుతూ ఉందండి. ఇంకా సగం కూడా అవ్వలేదు. ఈ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఉంది. మరి దీని గురించి విశిష్టత చెప్పాలి అంటే, బాబా గారు ఉన్నప్పుడు శ్రీరామనవమి చేసిన రోజే ఉర్సు ఉత్సవం చేయాలి, దాన్ని చందనోత్సవం చేయాలంటే అది పెద్ద మహమ్మద్ దీంట్లో పాకేరులకు చేసే ఉత్సవంగా అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో శాంతి సౌభ్రాతృత్వం పెంపొందటానికి ఏర్పరిచింది. మరి ఇవాళ మనందరం మరి దేశభక్తితో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నదానికి మనం భయపడాల్సిన పని లేకుండా దేశభక్తితో మనందరం మనం చేయాల్సిన కర్తవ్యంతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. మరి ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ ఇంత చక్కగా వచ్చి జానపద కార్యక్రమాలు పిల్లలు అందరూ చాలా బాగా చేశారండి. మరి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్న అందరికీ